ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కు అత్యున్నత న్యాయస్థానం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బండ్ల గణేష్ స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఈ తీర్పును సవాలు చేస్తూ గణేష్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన వ్యాపార రుణాలకు సంబంధించి జూబ్లీహిల్స్ లోని స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని సవాలు చేస్తూ బండ్ల గణేష్ గతంలో న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో బ్యాంకు చేపట్టిన వేలం సరైనదేనని, ఇందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవల యూనియన్ బ్యాంకుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బ్యాంకు ఆస్తి వేలం వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి, మరి బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో తగిలిన ఎదురు దెబ్బకు సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? మహిళ ప్రముఖ సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తన వ్యాపార రుణాలకు సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆస్తి వేలం విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ వ్యవహారంలో బ్యాంకు చేపట్టినటువంటి చర్యలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లయింది. బండ్ల గణేష్ కు సంబంధించినటువంటి ఈ వివాదం వ్యాపార రుణాల చుట్టూ కూడా కొనసాగుతుంది. ఆయన తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి బ్యాంకు బకాయిలు ఉండాల్సిందితో రుణానికి భద్రతగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లోని స్థిరాస్తిపై యూనియన్ బ్యాంక్ చర్యలు ప్రారంభించింది. రుణ బకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకు ఆస్తిని వేలం వేయడానికి ప్రయత్నించగా ఆ చర్యను బండ్ల గణేష్ న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. తన ఆస్తిని వేలం వేయకుండా బ్యాంకును ఆపాలని కోరుతూ ఆయన న్యాయపరమైనటువంటి పోరాటం చేశారు. ఈ వివాదం మొదట హైకోర్టు వరకు వెళ్లింది. బండ్ల గణేష్ అభ్యంతరాలను పరిశీలించినటువంటి తెలంగాణ హైకోర్టు బ్యాంకు తీసుకున్నటువంటి చర్యల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. రుణ బకాయిల వసూళ్లలో భాగంగా బ్యాంకు చేపట్టినటువంటి ఆస్తి వేలం ప్రక్రియ చట్టబద్ధమైనదని కోర్టు అభిప్రాయపడింది. బ్యాంకు తన బకాయిలను రికవరీ చేసుకునేందుకు చట్టం కల్పించిన మార్గాలను కూడా అనుసరించిందని, ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవని కూడా స్పష్టం చేసింది. దీంతో బండ్ల గణేష్ హైకోర్టులో అనుకూల ఫలితం దక్కలేదు. అయితే హైకోర్టు తీర్పుతో వెనక్కి తగ్గని బండ్ల గణేష్ తన న్యాయ పోరాటాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన స్థిరాస్తిని బ్యాంకు వేలం వేయడాన్ని నిలిపివేయాలని, హైకోర్టు తీర్పును కూడా పునఃపరిశీలించాలని కూడా ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఈ కేసు మరోసారి న్యాయపరంగా ప్రాధాన్యత సంతరించుకునింది. బండ్ల గణేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పరిశీలించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బ్యాంకు ఆస్తి వేలం వ్యవహారంలో హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం సముచితంగానే ఉందని భావిస్తూ బండ్ల గణేష్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పు కొనసాగనుంది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి ఆస్తి వేలం ప్రక్రియకు న్యాయపరమైనటువంటి మద్దతు లభించినట్లయింది. సాధారణంగా బ్యాంకుల నుంచి వ్యాపార అవసరాల కోసం తీసుకున్నటువంటి రుణాలను తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ జరిగితే రుణానికి భద్రతగా ఉంచినటువంటి ఆస్తులపై బ్యాంకులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రుణ బకాయిలైనటువంటి రికవరీ చేసుకునేందుకు బ్యాంకులు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ చట్టం అంటే సర్ఫేస్ చట్టం కింద చర్యలు తీసుకుంటాయి. ఈ చట్టం ప్రకారం నిర్దిష్ట నిబంధనలు, నోటీసులు, విధానాలను పాటిస్తూ భద్రతగా ఉన్నటువంటి ఆస్తులను స్వాధీనం చేసుకోవటం, అనంతరం వేలం వేయడం వంటి చర్యలు చేపట్టవచ్చు. అయితే ఆ ప్రక్రియలో చట్టపరమైనటువంటి లోపాలు ఉన్నాయని రుణగ్రహీత భావిస్తే సంబంధిత న్యాయ వేదికలను కూడా ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
బండ్ల గణేష్ కేసులో కూడా ప్రధానంగా ఇదే అంశం చుట్టూ న్యాయపరమైనటువంటి వివాదం కొనసాగినట్లు తెలుస్తుంది. ఒకవైపు తన ఆస్తిని కాపాడుకునేందుకు బండ్ల గణేష్ న్యాయస్థానాలను ఆశ్రయించగా, మరోవైపు రుణ బకాయిలను రికవరీ చేసుకునే హక్కు తమకు ఉందని బ్యాంకు వాదించింది. ఈ రెండు వాదనలను పరిశీలించినటువంటి తెలంగాణ హైకోర్టు బ్యాంకు చర్యల్లో జోక్యం చేసుకోలేదు. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ కూడా ఆయనకి ఊరట లభించలేదు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఈ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించడంతో బండ్ల గణేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు ముగింపు పలికినట్లయింది. అయితే ఆస్తి వేలం ప్రక్రియ వాస్తవంగా ఎప్పుడు పూర్తవుతుంది, వేలంలో ఆస్తిని ఎవరు దక్కించుకుంటారు, బ్యాంకు బకాయిలు ఎంత ఉన్నాయి, వేలం ద్వారా ఎంత మొత్తం రికవరీ అవుతుంది వంటి అంశాలు తదుపరి ప్రక్రియలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం న్యాయపరంగా బండ్ల గణేష్ కు అనుకూలంగా తీర్పు అయితే రాలేదు. సినీ రంగంలో నిర్మాతగా, నటుడుగా బండ్ల గణేష్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో పలు విజయవంతమైనటువంటి సినిమాలు నిర్మించినటువంటి ఆయన నటుడిగాను ప్రేక్షకులకు పరిచయమే. తనదైన మాట తీరు, స్పష్టమైన వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో కూడా నిలుస్తుంటారు. రాజకీయ రంగంలోనూ కొంతకాలం చురుగ్గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన పేరు మరోసారి వార్తల్లోకి రావడానికి కారణం సినీ రంగం కాకుండా వ్యాపార రుణాలు, ఆస్తి వేలం, కోర్టు తీర్పుకు సంబంధించినటువంటి ఈ వివాదమే. ఇక ఈ వ్యవహారంలో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, బ్యాంకు రుణాల విషయంలో ఆస్తులను భద్రతగా ఉంచినప్పుడు రుణగ్రహీతలు బకాయిలను చెల్లించకపోతే బ్యాంకులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రుణగ్రహీతలు కోర్టులను ఆశ్రయించిన బ్యాంకు చర్యలు చట్టబద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలను నిర్ధారిస్తే వాటిని నిలిపివేయడం సాధారణంగా కష్టంగా మారుతుంది. బండ్ల గణేష్ కేసులో తెలంగాణ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే దిశలో వెళ్లాయి. మొత్తంగా చూస్తే జూబ్లీ హిల్స్ లోని తన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని అడ్డుకునేందుకు బండ్ల గణేష్ చేసినటువంటి న్యాయ పోరాటానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. తొలుత తెలంగాణ హైకోర్టులో ఆయనకు నిరాశ ఎదురు కాగా, ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ అదే ఫలితం వచ్చింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించి పిటిషన్ కొట్టివేయడంతో బ్యాంకు చేపట్టినటువంటి వేలం ప్రక్రియకు మార్గం సుగమమైనట్లుగా కనిపిస్తుంది. దీంతో బండ్ల గణేష్ ఆస్తి వేలం వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి తుది ఆస్తి విక్రయం, బకాయిల రికవరీ, తదుపరి బ్యాంకింగ్ ప్రక్రియ వంటి అంశాలపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. మహిజ. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.